ఈరోజు ఎలాగైనా చీట్ మీల్ చేయాలనుకున్నాను. అలాగే చీట్ మీల్ చేయాలంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, పేరెంట్స్ కోడ్ బాగుండిద్దిరా, పేరెంట్స్ కోడ్ కూడా ట్రై చేయన్నాడు. మంచి పేరెంట్స్ కోడ్ సెలెక్ట్ చేసి కాల్పించాను. మనోడు లైట్గా కాలుస్తుంటే ఇక మనమే రంగంలోకి అయితే దిగిపోయాము. మనమైతే ఫ్రెష్గా అన్ని పనుల్లో మనం ఉండాల్సిందే, తెలిసిందే కదా. అన్ని పనులు నేను చూస్తూ ఉంటాను, చూస్తే ఏది రాదు. అలాగే నేర్చుకోవాలని, ఏ పని అయినా చేస్తే నేర్చుకుంటేనే వస్తుందని రంగంలోకి దిగుతాను. అలాగే మనోడికి మొక్క కొట్టమని చెప్పిన ఒక జాయింట్ వేస్తే కేజీ దూకింది. మనోడు స్పీడ్గానే కొడుతున్నాడు. కొట్టిన తర్వాత తమ్ముడు ఎంత పడింది జాయింట్ అంటే, కేజీ పడిందనా ఒక్క జాయింట్ అన్నాడు. ఓకే తమ్ముడు, కానీ ఒక కేజీ వరకు కొట్టే తమ్ముడు అని చెప్పాను. మనోడు ఈలోపు అమ్మ జాయింట్ని తీసుకొని మొక్కలు కొడతాం స్టార్ట్ చేశాడు. మొక్కలు కొడతా ఉంటే తమ్ముడు కొద్ది చిన్న చిన్న మొక్కలు కొట్టు అని చెప్పాను. లేదులేనా, ఎక్కువ ఉడకబెట్టు, బాగా మెత్తగా స్మూతీగా ఉండిద్ది అన్నాడు. లేదులే తమ్ముడు అన్న, అయినా సరే పేరెంట్స్ కోడ్ కదా, బలంగా కొడుతున్నాడు మనోడు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రెష్గా అయితే కడిగాను. ఆ తుంపర్లు అయితే బయటకు పడకుండా నా చెయ్యి అయితే అడ్డు పెట్టడం జరిగింది. అలాగే ఫ్రెష్గా కడిగిన తర్వాత దాంట్లో ఉన్న మీకు స్కిన్ ఎలా ఉండిద్ది, మజిల్ ఎలా ఉండిద్దో చూపిస్తాం జరుగుతుంది. అందుకూడా ఈ స్కిన్ను ఫ్యాట్ నుంచి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి పీస్ నుంచి ఫ్యాట్ అనేది అవాయిడ్ చేయాలి. ప్రతి పీస్ నుంచి ఫ్యాట్ అనేది అవాయిడ్ చేస్తే మనం వంట చేసేప్పుడు కొద్దిగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కొద్దిగా తగ్గడం జరిగిద్ది. కర్రీలో, బాడీలో కాదు, కర్రీలో జరిగిద్ది కొలెస్ట్రాల్ లెవెల్స్. అందుకని ప్రతి పీసు సెర్చ్ చేసి ముక్క టు ముక్క, పీస్ టు పీసు దేనికి దానికి డివైడ్ చేసి వండుకోవడం నాకు అలవాటు. ఫస్ట్ నుంచి ఇదే కాదు, చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ నుంచి ఫ్యాట్స్ అవాయిడ్ చేస్తాను చాలా వరకు. ఏదైనా సరే ఈ చికెన్ ఉడకబెట్టేప్పటికి నీళ్ళల్లో మటుకి పూర్తిగా ముంచాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెట్టేశాను. అలాగే కుక్కర్లో పెట్టేసిన తర్వాత మూత గట్టిగా అయితే బిగించడం జరిగింది. మూత ఎప్పుడైతే గట్టిగా బిగించామో పొయ్యి స్టార్ట్ చేద్దాం లోపు బర్నాల మీద చీమలు ఉన్నాయి. ఏ ప్రాణికి హాని చేయకూడదనే ఉద్దేశంతో బర్నాల మీద చీమలు తొలగించేసి పొయ్యి అయితే వెలిగించాను. పొయ్యి వెలిగించిన తర్వాత తీసుకెళ్ళి కుక్కర్ని పెట్టేశాను. అలాగే కుక్కర్ని పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ తీసుకుందామని వచ్చేలోపు ఈలోపు బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అంటే, ఇగో ఎప్పుడు చేసిన ఓట్స్ అని నా ముఖం మీద పడేసింది. ఓట్స్ తీసుకొని తినేస్తూ ఉన్నాను. ఈలోపు ఓట్స్ తింటున్నాను. అలాగా మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్దాం అనుకున్నాను. ఏ ఆలోచన ఆలోచించబుద్ధి కాక ఏముందంటే గుడ్లు ఉన్నాయంది. ఈ గుడ్లు వల్ల నన్ను చాలా మోసం చేశారు. ఇలా మోసం చేయడం ఏంటి దేవుడు అని వేడుకున్నాను. ఎందువల్లంటే ఈ గుడ్డు పూర్తిగా ఉడికితే ఒలిచిన దాని ఉన్న గుడ్డు పెంకు మీద ఉన్న మజిలంతా పోతుంది. దానివల్ల 2 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఖచ్చితంగా లాస్ అయిపోద్ది. ఇలా 10 గుడ్ల మీద 10 రొళ్ళు వేసుకుంటే 20 గ్రాముల ప్రోటీన్ లాస్ అయిపోద్ది. ఇలా లాస్ అవుతుందని దేవుడు అనేలోపు ఏదో విధంగా కింద మీద పడితే ఎగ్ అయితే తిన్నాను. ఈలోపు ఎగ్గు తింటా ఉంటే విజిల్ రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఫస్ట్ విజిల్ వస్తుందా రాలేదని చూసేలోపు ఫస్ట్ విజిల్ రానే వచ్చింది. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత అలాగే ఒక్క విజిల్తో పోకూడదు, ఇది 7-8 విజిల్ ఉడికిస్తేనే బాగా మెత్తగా అయిద్దని చెప్పాడు. కర్రీ కూడా నేను అనుకున్న లెవెల్లో బాగా వచ్చింది. టేస్ట్ చేశాను, పర్లా. చికెన్కి మటన్కి మధ్యలో ఉంది. నాట్ బెటర్, మై చీట్ మీల్ ఈజ్ బెటర్. కర్రీ మటుకి టాప్ నాచ్లో వచ్చింది. మై చీట్ మీల్ ఈజ్కి ఈరోజు న్యాయం జరిగింది.